ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వద్దు వద్దు, బయట నుంచి ఎందుకు, నేను వంట చేస్తానండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తుంది. మర్చిపోయాను, ట్రాక్లో డబ్బులు ఉంటాయి చూడు, ఈ వారం చేసిన డబ్బులు రాత్రే ఇచ్చారు. 5,000కి 1,500 అన్నయ్య వాళ్ళకి ఖర్చు పెట్టాను, మిగిలినవి ఇంటికి తెచ్చాను. అవి జేబులో ఉన్నాయి, జాగ్రత్తగా తీసి లోపల పెట్టు బుజ్జమ్మ. సరే అండి అని వంశీ చెప్పిన పని పూర్తి చేసి తన ఫోన్ పర్స్ తీసుకొని వంశీతో పాటు బయటకు వచ్చింది. కాంతమ్మ దగ్గరికి వెళ్ళటానికి సిరి కాంతమ్మ దగ్గర డ్రాప్ చేసి శ్రీనివాస్ నల్లిని పలకరించి వంశీ డ్యూటీకి వెళ్ళాడు. ఏంటమ్మా నిన్నంతా ఇటువైపుకి రాలేదు, నవ్వుతూ అడిగింది దుర్గమ్మ. నీరసంగా ఉంది, రాలేదమ్మమ్మా అంటుంది లోపలికి వస్తూ. తోటికోడలను చూడగానే నల్ని లోపలే అసూయపడింది. సిరి మంచి డ్రెస్ వేసుకోవడం, నీట్గా రెడీ అవటం తనకి రుచించడం లేదు. ఎక్కడికైనా వెళ్తున్నావా అమ్మా, డ్రెస్ వేసుకున్నావు? లేదమ్మమ్మా, మామూలుగానే వేసుకున్నాను. ఎందుకలా అడిగారు? ఊరికనే అమ్మా, ఎక్కడికైనా వెళ్తున్నట్టు అనిపిస్తేను అడిగాను అంతే. ఎక్కడికి వెళ్ళటం లేదమ్మమ్మా. అక్క ఇప్పుడు ఎలా ఉంది నీకు? బాగుంది సిరి. అక్క బావగారు ఈరోజు మా ఇంటికి రండి, భోజనం చేసి రెస్ట్ తీసుకుందరు. ఎంతో వినయంగా చెప్పిన సిరి మాటలకి కాంతమ్మ ముఖం వెలిగిపోయింది. ఇప్పుడెందుకమ్మా, ఏదో ఒక రోజు వస్తాంలే, ఇద్దరికీ నీరసంగా ఉంది కదా. పర్వాలేదు బావగారు, రండి. అయినా మీ ఇంటికి రావడానికి నీరసం ఎందుకు బావగారు? మీ తమ్ముడి ఇంటికి రావడానికి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు ఎప్పుడైనా రావచ్చు. సిరి మాటలకి శ్రీనివాస్ ఆశ్చర్యంగా చూశాడు. రండక్క, బావగారికి మీరైనా చెప్పండి. అయ్యో బతిమాలటం ఎందుకమ్మా, అయినా మీ ఇంటికి రాకుండా మేము ఎలా ఉంటాం? లోపల మండిపోతున్న పైకి మాత్రం నవ్వుతూ అంది నళిని. ఎక్కడైతే కాంతమ్మ తన కోసం తప్పుగా అనుకుంటుంది అని. అయితే ఇప్పుడే రండి అని కాంతమ్మ దగ్గరికి వచ్చి, వంట ఏమీ చేయకండి అత్తమ్మ, అందరికీ వంట చేశాను, వచ్చేయండి మీరు కూడా. ఎందుకమ్మా నీకంత శ్రమ? శ్రమ ఏముంది అత్తమ్మ, మన వాళ్ళని మనమే చూసుకోవాలి అని చెప్పి అందరినీ తీసుకొని ఇంటికి బయలుదేరింది. దారిలో 2 పెరుగు ప్యాకెట్స్ తీసుకొని ఇంటికి వచ్చింది సిరి. శ్రీనివాస్కి నల్ని కాలు కడుక్కోమని నీళ్ళు ఇచ్చి డోర్ ఓపెన్ చేసి, లోపలికి రండక్క, లోపలికి రండి బావగారు అని అందరినీ లోపలికి రమ్మని చెప్పి కిచెన్ రూమ్కి వెళ్ళింది. లోపలికి అడుగుపెట్టిన నల్ని శ్రీనివాస్కి మతిపోయింది. గొడుగున్న పెద్ద టీవీ, పెద్ద కూలర్, డబల్ డోర్ ఫ్రిడ్జ్, డైనింగ్ సెట్, పైగా చిన్న చిన్న ఇంటి డెకరేషన్ థింగ్స్ కూడా ఎంతో నీట్గా సర్దుకుంది. సిరి ఇల్లంతా అద్దంలా నీట్గా ఉండేసరికి ఎవరికీ నోటమాట రాలేదు. నల్ని చూపంతా సిరి తెచ్చుకున్న సారు మీదనే ఉంది. సారంతా చూసిన దుర్గమ్మకి మతిపోయింది. సిరి వాళ్ళంతా లేని వాళ్ళు కాదు, కాస్త ఉన్నవాళ్ళే అనుకుంది. కూర్చున్నట్టు వాటర్ తెచ్చి అందరికీ ఇచ్చింది. ఎందుకో నల్నికి ఒక్క క్షణం ఉండాలనిపించలేదు. సిరి సారి చూశాక సిరి ముందు తను తక్కువ అని అర్థమైంది. ఈ సారంతా నువ్వు తెచ్చుకున్నావా అని నవ్వుతూ అడిగింది దుర్గమ్మ. అవునమ్మమ్మ, అమ్మ నాన్న ఇంకా మా వాళ్ళందరూ కొన్నారు. మాది ఫ్యామిలీ పెద్దది కదా, తలోక వస్తువు పెట్టారు. రండి బెడ్రూమ్ చూద్దురని నళినిని దుర్గమ్మ లోపల తీసుకొచ్చి, పెద్ద మంచం పైగా 5గురు పడుకోవచ్చు. ఆ పక్కనే బీరువా, పై ఫ్యాన్, ఇంకా బీరువా పక్కన మరో పెద్ద కూలర్. చూసి నళిని తను తెచ్చుకున్న సారి గుర్తు చేసుకుంది. చిన్న మంచం, సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్, చెక్క బీరువా. ఎందుకో నళిని ముఖం అంతా మాడిపోయింది. ఓ పక్కన నిలబడి కాంతమ్మ అన్నీ చూస్తూనే ఉంది. నల్లి ముఖంలో రంగులు మారటం, దుర్గమ్మ ప్రతి వస్తువు ఎవరు కొన్నారు అని అడుగుతుంటే కల్మషం లేని సిరి ఎవరేం పెట్టారో అన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది. అమ్మో సిరి, నువ్వు చాలా బాగా తెచ్చుకున్నావు సారీ. మీ నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం అమ్మమ్మ. మా నాన్నగారికి మా ఊర్లో చాలా మంచి పేరుంది, అందరికీ మంచి చేస్తారు. ఆయనకి దాన ధర్మాలు ఎక్కువ అమ్మమ్మ. అంతేకాదు, వచ్చిన పొలం డబ్బులు బాకీలు తెరిచి మిగిలినవి దాచి స్థలాలు కొనటం, బంగారం కొనటం చేస్తారని ఇంటి విషయాలు గుక్క తిప్పుకోకుండా చెప్పింది. సిరి అంతా విన్న దుర్గమ్మకి నళినికి సిరి వాళ్ళు డబ్బున్న వాళ్ళే అనిపించింది. కాంతమ్మ చిన్న కోడలను చూసి మనసులోనే బాధపడింది. అసలు బుజ్జమ్మ మంచిదో లేదంటే తింగరదో కూడా అర్థం కావటం లేదు. ఆ దుర్గమ్మ బుద్ధి అస్సలు మంచిది కాదు. ఇంటి విషయాలు ఎందుకు చెప్పడం అనుకుని బాధపడింది. అమ్మ సిరి, నిన్ను వంశీ బాగా చూసుకుంటాడా? కావాలని అడిగింది దుర్గమ్మ. ఆ అమ్మమ్మ, చాలా బాగా చూసుకుంటారు, ఏం కావాలన్నా తెచ్చి పెడతారు. తెచ్చిన కూలి పనులను కూడా పాడు చేయరు.
జాగ్రత్త చేస్తున్నారు. ఆ దేవుడు దయ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు నవ్వుతూ చెప్పింది. బయటుండి అన్నీ వింటున్న శ్రీనివాస్కి వంశీ పొజిషన్ ఏంటో అర్థమైంది. ఒకప్పుడు ఏమీ లేనివాడిలో ఉన్న వంశీకి ఈ రోజున మంచి భార్య, గారాబంగా చూసుకునే అత్తమామలు, మంచి కుటుంబం దొరికింది అని అర్థమైంది. అమ్మ బుజ్జమ్మ, అత్తమ్మ వస్తున్నా నన్ను బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చింది. భోజనం టైం అయింది కదా, అందరికీ భోజనం పెట్టు కావాలనే అంది. ఎక్కడైతే అన్ని విషయాలు నాన్ స్టాప్గా చెప్తుందో అని మాటల్లో పడి మర్చిపోయానత్తమ్మా. బావగారు, అక్క, అమ్మమ్మ రండి భోజనం వడ్డిస్తానని వండిన ఐటమ్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. నల్లికి భోజనం చేయాలనిపించలేదు. సిరి స్థాయి చూసి తనకి ఎక్కడలేని అసూయ మొదలైంది. అక్క రండి భోజనం చేద్దురని ప్లేట్స్ తీసుకొని రైస్ పెట్టి కర్రీ వేసి అందరికీ పెట్టింది. అత్తమ్మా, మీకు కూడా భోజనం పెట్టేనా? నేను తర్వాత తింటాను, ముందు వాళ్ళని భోజనం చేయనివ్వు. సరే అత్తమ్మ అని టీవీ ఆన్ చేసింది. అందరూ టీవీ చూస్తూ భోజనం చేశారని తింటున్న శ్రీనివాస్ టీవీ కేసి చూశాడు. అందులో వంశీకి తన మామయ్య ఇచ్చిన బుల్లెట్ బండి సర్ప్రైజ్ వీడియో ప్లే అవుతుంది. సిరి సినిమా పెడదామని రిమోట్ తీస్తుంటే, సిరి ఆ వీడియో చూడని మా బావగారు, అది నాన్నగారు వంశీ గారికి బండి కొన్న వీడియో అని విషయం చెప్పింది. బండి చూడగానే తమ్ముడు ముఖంలో ఆనందం, అందరూ చప్పట్లు కొట్టడం. ఎందుకో శ్రీనివాస్కి అది నచ్చలేదు. అతని ముఖంలో రంగులు మారాయి. తన దగ్గరకు వచ్చినప్పుడు వంశీ పాత బండి వేసుకుని వచ్చాడు, కానీ కొత్త బండి తీసుకురాలేదు. అసలు మీ నాన్నగారు బండి పెట్టినట్టు, ఇంకా నువ్వు సారు తెచ్చినట్టు కనీసం మాకైనా ఒక మాట చెప్పలేదు వంశీ. ఏ మాతో చెప్పకూడదని అనుకున్నాడు వంశీ అక్కుస్తో అంది. చాచా, అలాంటిది ఏం లేదక్క. అసలు సారు తెచ్చుకుని ఎన్ని రోజులు అవుతుంది అని 3 రోజులు అవుతుందేమో. ఆయన ఎప్పుడూ అలా అనుకోరు అక్క. మీకు తెలుసు కదా, వంశీ గారి కోసం ఆయన మనసు చాలా గొప్పదని వంశీని తలుచుకొని చెప్తున్న సిరి ముఖాన్ని చూసి శ్రీనివాస్ కోపంగా కాంతమ్మ వైపు చూశాడు. అసలు ఎందుకు అలా కోపంగా చూస్తున్నాడో అర్థం కాక కాంతమ్మ ఆలోచనలో పడింది. వీడియో చూసానుగా శ్రీనివాస్ నల్లినికి ముద్ద మింగుడు పడటం లేదు. ఒక పక్క అసూయ, మరోవైపు సిరి సార తెచ్చుకుందన్న విషయం కాంతమ్మ కనీసం మాట వరుసకైనా చెప్పలేదన్న ద్వేషంతో రగిలిపోయారు. బావగారు కూరవేనా? వద్దు, మా కడుపు నిండిపోయింది, ఇప్పటికే చాలా ఎక్కువ తినేశానని సింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. అదేంటి బావగారు, పెట్టిన అన్నం అంతా అదా వదిలేశారు? ఫీవర్ తగ్గింది కానీ ఇంకా నీరసం అయితే తగ్గలేదమ్మా. 2 ముద్దలు తిన్నా చాలా వికారంగా ఉంటుంది. నువ్వు బాధపడతావని కొంచెమైనా తిన్నాను. తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసుకొని చేయి తుడుచుకుంటూ, అవునా అక్క, మీరైనా రైస్ వేసుకోండి. వద్దు సిరి, ఇప్పటికే చాలా తిన్నా అని లేని నవ్వు పులుముకొని హ్యాండ్ వాష్ చేసుకొని దుర్గమ్మ వైపు కోపంగా చూసింది. తిన్న చాలు ఒకలే అన్నట్టు. దొరక రుచికరమైన భోజనం దొరికింది, నేనెలా లేస్తాను? వండినవన్నీ తినే వరకు ఇక్కడ నుంచి కదలను అనుకొని మనవరాలు చూపు ఏమాత్రం పట్టించుకోకుండా సిరి ఎంత వడ్డిస్తున్నా మొహమాటం లేకుండా కడుపు నిండా మేసింది దుర్గమ్మ. లేవలేక పైకి లేచి చేయి కడుక్కొని సోఫాలో చతికిలపడింది. అమ్మమ్మ, పడుకుంటావా కాసేపు? అమ్మ బుర్ర ఊపింది. కానీ అంతలో మనవరాలు ముఖం మాడిపోయిన దోశలా మాడిపోయేసరికి, వద్దులేమా, నేను అత్తమ్మ ఇంటి దగ్గర పడుకుంటాను. సరే మీ ఇష్టం అక్క, మీరు పడుకుంటారా? చిరునవ్వుతో అడిగింది. లేదురా, అక్కడే పడుకుంటామని కాంతమ్మకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే సిరి కాంతమ్మకు భోజనం పెట్టి తను తెచ్చుకుంది. ఎందుకో వంశీ గుర్తొచ్చాడు. అత్తమ్మ, మీరు తినండి, ఇప్పుడే వస్తాను బెడ్రూమ్కి వచ్చి వంశీకి ఫోన్ చేసింది. హలో బుజ్జి, ఏమండి తిన్నారా? ఎంతో సౌమ్యంగా అడిగింది. ఇంకా లేదు, ఇప్పుడు తినాలి. సరే తొందరగా భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. ఏ నాతో మాట్లాడవా? నా ఉద్దేశం అది కాదండి, ఈరోజు ఎండ బాగా ఉంది కదా, మీకు మధ్యాహ్నం గంటే కదా రెస్ట్ దొరికేది, అందుకే భోజనం చేసి అరగంట అయినా పడుకోండి అంటున్నా. సరే బుజ్జమ్మ, అలానే నువ్వు భోజనం చేయి. సరే ఉంటానని వంశీ ఫోన్ కట్ చేయగానే సిరి సంతోషంగా వచ్చి కాంతమ్మతో కలిసి భోజనం చేసింది. అత్తమ్మ, కూర వేయనా? వద్దు సిరి, సరిపోతుందని చెప్పి తింటూనే సిరిని చూసింది. ఎంతో తృప్తిగా భోజనం చేయటం చూసి ఏమీ అనలేకపోయింది కాంతమ్మ. సిరి అసలు మాట్లాడడం రాదు. కడుపులో ఏం దాచుకోకుండా అన్నీ బయట పెట్టేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినా బాధపడుతుంది. అదేదో వంశీతో చెప్తే తనే చూసుకుంటాడని భోజనం చేసి సోఫాలో కూర్చుంది. అత్తమ్మ, టీవీ చూస్తారా? వద్దు, మా కాసేపు పడుకుంటానని సోఫా వెనక్కి వాలింది. సిరి ఇంకా గిన్నెలన్నీ కడుక్కొని వంటగది నీట్గా తుడుచుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డోర్స్ క్లోజ్ చేసి కూలర్ ఆన్ చేసుకొని ఫోన్ తీసుకుంది. టైం అప్పటికే 2 అవటం చూసి స్టోరీ రాసుకుంది. గంట వరకు స్టోరీ రాసి మిగిలిన తర్వాత రాద్దామనుకుని నిద్రలోకి జారుకుంది.